నల్గొండ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేతేపల్లి పిఎస్ లో మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న పంట పొలాల్లో గడ్డికి నిప్పు పెట్టారు స్థానికులు. తీవ్రత ఎక్కువగా ఉండడంతో పోలీస్ స్టేషన్లోకి మంటలు వ్యాపించాయి. సీజ్ చేసిన వాహనాలు దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నల్గొండ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేతేపల్లి పోలీస్ స్టేషన్ లో మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న పంట పొలాల్లో గడ్డికి నిప్పు పెట్టారు స్థానికులు. తీవ్రత ఎక్కువగా ఉండడంతో పోలీస్ స్టేషన్ లోకి మంటలు వ్యాపించాయి. సీజ్ చేసిన వాహనాలు వెంటనే దగ్ధమయ్యాయి. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, హిమబిందు, నల్గొండ జిల్లా కేతపల్లి పిఎస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఆ పిఎస్ వెనకాల ఉన్నటువంటి వ్యవసాయ పంట పొలాల్లో ఒక రైతు అతనికి సంబంధించి అంటే ఎండుగడ్డి ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా తగలపెట్టడం జరిగింది. అక్కడి నుంచి వ్యాపించిన మంటలు పిఎస్ వరకు వెళ్ళాయి. పిఎస్ లో ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో నేరస్తులే కావచ్చు, వివిధ కేసులకు సంబంధించినటువంటి సీజ్ చేసిన వెహికల్స్ మొత్తం కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో ఆ వెహికల్ సంబంధించిన ఆయిల్ కావచ్చు, అందులో ఉన్నటువంటి పెట్రోల్ ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, ఆ పెట్రోల్ కు ఇంకా మంటలు ఎగిసి పడ్డటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఒక లారీతో పాటు అక్కడ ఒక ఆటో, అదేవిధంగా కారు, వివిధ బైక్స్ సంబంధించి కూడా మొత్తం కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఒకవేళ కోర్టు నుంచి అంటే ఇవన్నీ వెహికల్స్ కూడా కోర్టు పరిధిలో ఉంటాయి. కోర్టు నుంచి కూడా రిలీజ్ ఆర్డర్ వస్తే గనక ఇటు పోలీసులు ఎవరైతే ఆ నేరం చేసినటువంటి వెహికల్స్ ఉన్నాయో వారికి ఎలా ఇస్తారనేది కూడా ఒకంత సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై కూడా రెవెన్యూ అదేవిధంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతా ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.